దేవునికి స్తోత్రం అండి. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ మధ్య కాలంలో నేను ఎటువంటి వీడియోలు పెట్టలేదు. కారణం ఏంటంటే, ఈ యొక్క వీడియో పెట్టడానికి ఎడిటింగ్ విషయం చేస్తూ ఉన్నప్పుడు కంట్లో కొద్దిగా నీరు కారుతుంది. ఆ కారణాన నేను వీడియోలు చేయలేకపోయాను. కాబట్టి ప్రియులారా, నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే దయతో మన్నించండి. నిర్గమాకాండం 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి కొద్దిగా మరి బ్రేక్ అయింది. దేవుని చిత్తమైతే త్వరలో స్టార్ట్ చేయాలని ఆశ ఉంది. నా కొరకు మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని ప్రభువునందు విశ్వసిస్తూ ఉన్నాను. నాకైతే ఆశగా ఉంది. చాలా లోతైన విషయాలు, దేవుని గురించి కొన్ని మాటలు మరి కొత్తగా ప్రభువులోకి వస్తున్న వారికి కొద్దిగా సహాయకరంగా ఉంటుందని, కొంతమందిని బలపరిచేదిగా ఉంటాయని ఆశ, అంతే. కాబట్టి వీళ్ళారా, నా కొరకు ప్రార్థన చేయండి, నా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. వీళ్ళారా, ఈ దినం నేను మీ మధ్యకి రావడానికి కారణం ఏంటంటే, వీళ్ళారా, ఒక సహోదరుడు నన్ను అడిగాడు, అన్న ఈ దినాల్లో మరి ఆ సహోదరుడి పేరు నేను చెప్పజాలను. ఆ సహోదరుడు ఒక డౌట్ ఏంటంటే, అన్న చాలామంది దినాల్లో సభలకి పిలుస్తూ సాలువాలు కప్పుతున్నారు, బొకేలు ఇస్తూ ఉన్నారు, అలా మనం తీసుకోవచ్చునా అని అంటూ ఒక రెఫరెన్స్ ఆయన చెప్పాడు. అదేంటంటే అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 30వ వచనంలోని అపోస్తులైన పౌలు చెప్తున్న మాటలు మనం చూద్దాం. అక్కడ ఏమంటున్నాడంటే, పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని అందరినీ సన్మానించి అని ఉంది. సన్మానించి అని అన్నాడు కానీ, అంటే శాలువా కప్పమని కానీ బొకే ఇమ్మని కాదు. ఇంగ్లీష్లో ఏం ఇచ్చాడంటే ఈ రిసీవ్డ్ దెమ్ అంటాడు. ఈ రిసీవ్డ్ అన్న దానికి తర్జుమాలో ఏముందంటే సన్మానించి అంటారు. అయితే నా ప్రియులారా, ఈ సందర్భంలో దేవుని యొక్క మహిమను గూర్చి షార్ట్ మెసేజ్ ఇవ్వాలని ఆశపడ్డాను. ఎందుకంటే చాలా చోట్ల ఈ ప్రాక్టీస్ జరుగుతుంది కనుక అది మరి అరికట్టాలి అంటే మన వల్ల కాదు, కానీ వాక్యం చెప్తే కొంత వాక్యం వాళ్ళలో పనిచేస్తుందనేమో ఆశతో నేను ఈ యొక్క నాకు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిన మరి కొద్దిగా చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా మరి చేయాలని ఆశ కలిగింది. దేవుని యొక్క వాక్యం ఆ క్రమం తప్పిపోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యంలో బలపడాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి అనే కోరిక నాలో ఉండటం చేత మరి తప్పకుండా నేను ఇదొక వీడియో చేయవలసి వచ్చింది. కాబట్టి ప్రియులారా, మీరు గమనించవలసింది ఏంటంటే, ఒక మాట మనం చూసుకుందాం. ఏమిటంటే ప్రియులారా, యెషయా గ్రంథం 48:2లో దేవుడైన యెహోవా చెప్తున్న మాట, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను నేను ఇచ్చువాడును కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను అంటూ అన్నాడు. ఇక్కడ మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే, ఐ ఆమ్ ద లార్డ్ దట్ ఈజ్ మై నేమ్, ఐ ఆమ్ ద లార్డ్ దట్ ఈజ్ మై నేమ్ అండ్ మై గ్లోరీ ఐ విల్ నాట్ గివ్ టు అనదర్. అంటే ఎనీ పర్సన్, అనదర్ అంటే అనదర్ మ్యాన్ అన్నమాట అక్కడ అర్థం. అనదర్ మీన్స్ మ్యాన్ అన్నమాట. అంటే ఏ మనుష్యునికి కూడా నా మహిమను నేను ఇచ్చువాడును కాను అంటూ అన్నాడు. అర్థమైందండి? అంటే దేవుని మహిమ ఎవరు దొంగిలించడానికి ఇల్లే, అది ఆయనకే చెందాలి. అందుకు అర్హుడు ఆయనే, ఆయనే పూజ్యార్హుడు. కాబట్టి ఆయనకి చెందవలసిన మహిమను వేరొకరు పొందుకోవడం దేవుడికి ఇష్టం లేదు. అక్కడ ఏమంటున్నాడు, విగ్రహములకు చెందనీయను అంటున్నాడు. కేవలం విగ్రహాల గురించే మాట్లాడుతున్నాడా? కాదు. అక్కడ చూస్తున్నట్లయితే ఎవనికిని అన్నాడు. ఎవనికిని అంటే మనుషులకు కూడా అది వర్తిస్తుంది. కాబట్టి
ఈ సందర్భంలో మరొక రెఫరెన్స్ మీకు గుర్తు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చాలామంది రెవరెండ్స్ అని, రైట్ రెవరెండ్ అని పేర్లు పెట్టుకుంటూ పెద్ద పెద్ద అంటే సంఘంలోని విశ్వాసుల మధ్య వారికి ఒక హోదాను చూపించుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం యేసు ప్రభువే తన సహోదరుల వంటి వాడాయను అని హెబ్రీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాము. ఆయనే అంతగా తగ్గించుకుంటే మనం ఇంకెంత తగ్గించుకోవాలి చూడండి. మనం తగ్గించుకోకుండా మనం హెచ్చించుకుంటే దేవుడు ఏమాత్రం కూడా దానిని అంగీకరించడు అంటున్నాడు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాల్లో ఏముందంటే, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలెను. ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు గాని తన్ను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు అంటున్నాడు. When people commend or boast themselves, it does not count for much. The important thing is for the Lord to commend them. దేవుడు ఎవరినైతే మరి ఆయన మెచ్చుకుంటాడంటే, ఎవరైతే అతిశించుకుంటా ప్రభువునందే అతిశిస్తాడో అట్టి వారిని దేవుడు మెచ్చుకుంటాడు. తెలుగులో చక్కగా ఉంది, అతిశించువాడు ప్రభువునందే అతిశించవలెను, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు కానీ తను తాను మెచ్చుకున్నవాడు కాదు. చాలామంది ప్రభువు మెచ్చుకోవాలా, బలానా నమ్మకమైన దాసుడు అని దేవుడు దీని గురించి అనాలా, అంతేగాని మనుషులు పొగడితే కాదండి. చాలా పొరపాటు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరొక విషయం మనం చూసినట్లయితే ప్రియులారా, చాలా భయంకరమైనది ఏంటంటే, హేరోదు రాజు 12వ అధ్యాయంలో ఆయన ప్రసంగాన్ని ప్రజలు ఏమన్నారంటే, ఇది దైవ స్వరమే, ఇది మానవ స్వరం కాదు అని అన్నారు కదండి. అప్పుడు దేవదూత వెంటనే ఆయన్ని మొత్తినట్లుగా మనం చూస్తున్నాము. మొత్తిన వెంటనే ఆయన పురుగులు కారి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, అక్కడ హేరోదు రాజు ఏమీ అనలేదు. కేవలం ఆయన ఇచ్చిన స్పీచ్ ప్రజలు ఏమంటున్నారంటే, ఇది దేవుని స్వరమే, మనుషుని స్వరము కాదు అంటున్నారు. హేరోదు దాన్ని ఏమాత్రం కూడా ఖండించలేదు. ఆయన ఏమీ అనలేదు. అన్నందుకే ఆయనకి మీద పనిష్మెంట్ వచ్చింది. ఆయన వారించాలి. ఒరే, ఇది నాది గొప్పతనం కాదు, ఇదంతా మహిమ దేవుడికని, దేవునికి చెందవలసిన మహిమను ఆయన పొందుకున్నాడు, ఊరుకున్నాడు. వారికి చెప్పలేదు, తిరస్కరించలేదు, లేక నాకు కాదు ఆయనకే మహిమ చెల్లును గాక అనాలి. కాబట్టి దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే, దేవునికి చెందవలసిన మహిమ, ఆ మెసేజ్ కానీ నువ్వు ఆ స్థాయిలో ఉన్నావంటే ఆ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు తన పని కొరకు నిన్ను వాడుకుంటూ అన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. ఆయనకి చెందవలసిన మహిమను నీవు శాలువాలు కప్పించుకొని, బొకేలు తీసుకొని సన్మానాలు చేసుకోవడం కాదు. ఆయన అక్కడ పౌలు అన్నాడు, సన్మానించునంటే ఇంగ్లీష్లో హీ రిసీవ్డ్ దెమ్ అన్నాడు కదండి. కాబట్టి పిల్లరా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఈ ద్వారా మరొక వచనం మనం చూద్దాం పిల్లరా. అపోస్తుల కార్యంలోనే 14వ అధ్యాయము 13-15 వచనాల్లో చూసినట్లయితే, పౌలు లుస్త్రాలో బలహీనమైన పాదములు కలిగిన వ్యక్తిని బాగు చేస్తాడు. ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుద్ది. స్వస్థత కలిగినప్పుడు అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే, ఈయన్ని బాగు చేశాడంటే నిజంగా వీరిద్దరూ కూడా, పౌలును బర్నబాసు ఇరువురు కూడా వీరు మనుషుల రూపంలో ఉన్న దేవతలని వారికి దండలు వేయడానికి ప్రయత్నం చేశారు. వాళ్ళు ఆ దండలు వద్దని పడేశారు, బట్టలు చింపుకున్నారు. మహిమ మాకొద్దు, మేము మీలాంటి మనుషులమే అంటూ ఉన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ దే హ్యావ్ గివెన్. See, my dear brother and sister, do not steal the glory of God. Do not boast yourself. కాబట్టి నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అక్కడ హేరోదు పురుగులు కారి చనిపోయాడు. ఏం అనలే. వాళ్ళు సన్మానం చేసి, మనం కూడా వాళ్ళు సన్మానం చేస్తున్నారు, నేనేం అడగలేదు కదా, వాళ్ళు చేస్తున్నారు కదా అంటే కుదరదు. నువ్వు వారిని అడ్డు పెట్టాలి.
అయ్యా ఇది నాకు చెల్లదు, ఇది మనకి తగదు, ఇది మన క్రమం కాదు, మహిమ దేవుడిదే అని చెప్పగలిగి ఉండాలి. అలాగా చెప్పలేదు గనుకనే, మౌనంగా ఉన్నాడు గనుకనే, అలౌ చేశాడు గనుకనే ఆయన్ని దేవదూత ఆయన్ని మొత్తినట్లుగా చూస్తూ ఉన్నాడు. మేము మీలాంటి స్వభావం కలిగిన వారమే, మేము కూడా నరమాత్రులమే. వీఆర్ ఆల్సో మోరటల్ మెన్. వన్ డే అదర్ డే వీ విల్ డై. గాడ్ విల్ నాట్ డై, ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. కాబట్టి ప్రియ సహోదరుడా, చాలా మందికి తెలీదు, తెలియక ఏదో చేస్తూ ఉన్నారేమో. కానీ హేరోదుని గురించి చూడండి, ఆయన ఏమీ అనలేదు, సైలెంట్గా ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన మొత్తబడ్డాడు, పురుగులు గారి చనిపోయాడు. మరి ఇంకో మాట చెప్పనా ప్రియులారా, యేసు ప్రభు వారే స్వయంగా ఒక మాట అన్నారు, అది మనం చూద్దాం. యోహాను సువార్త 5:41 అంటాడు కదా, ప్రభువే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను మనుష్యుల మెప్పు పొందువాడను కాను అంటున్నాడు. ఐ డు నాట్ యాక్సెప్ట్ గ్లోరీ ఫ్రమ్ హ్యూమన్ బీయింగ్ అంటున్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ చూడండి. దేవుడే, ప్రభువే మనుషుల వద్ద నుంచి ఏమంటాడు? మనుషుల మెప్పు కోరుకునేవాడిని కాదు. నేను మనుషులు మెప్పు కోరుకుంటున్నావా? సహోదరుడా, తమ్ముడు, ఆలోచించుకో నాయన, సరి చేసుకో. దయచేసి మన్నించి సరి చేసుకుంటే మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనం ఎప్పుడు కూడా తగ్గాలి, ఆయన హెచ్చింపబడాలని. బాప్తిస్మ యోహాను అన్నాడుగా, ఆయన చెప్పుల వారిని కూడా ఎప్పుడైనా నేను సరిపోను. ఎంతగా తగ్గించుకున్నది. అనేక మాదిరిలు ఉన్నాయి. యేసు ప్రభువే ఒక మాదిరిగా ఉన్నాడు. ఆయన నేను మనుషుల మెప్పు కోరువాడును కాను అంటూ ఉన్నాడు. నువ్వెందుకు కంగారు పడతావు? నువ్వెందుకు ఆతృత పడతావు? నువ్వెందుకు ఇది అవుతావు? సో కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. తప్పుగా మీరు భావించొద్దని మనవి చేస్తున్నాను. తప్పు అనుకుంటే దయతో మన్నించండి. ప్రభు నామములో నాకు తెలిసిన జ్ఞానం మటుకు నేను చెప్పుకుంటా ఉండలేను. కనుక దయచేసి మళ్ళీ మనం సరి చేసుకుందాం, మన దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుందాం, మహిమ దేవునికే సమర్పిద్దాం. మహిమ ఆయనదే, ఘనత ఆయనదే. మనల్ని సృష్టించింది కూడా ఆయన మహిమ కొరకు అంటాడు కదా. ఎంత చక్కటి మాట! 73:7 మాట్లాడిన యెషయా గ్రంథం కదండి. ఆయన సృష్టించిందే ఆయన మహిమ కొరకు అంటాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చూసినట్లయితే, జగత్తు పునాది వేయబడక మునుపు యేసు క్రీస్తులో మనల్నట తన కుమారులుగా లేక కుమార్తెలుగా తన మహిమ కొరకు అంటాడు సృజించెను, ఎన్నుకొనెను. ఇట్ ఈస్ డెస్టైన్డ్ అంటున్నాడు. సో ఆయన మహిమ కొరకే. బై ఎనీ మీన్స్ we have to give glory to the God. May God bless you all. Thank you very much.